హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము డేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది తెలుసుకోబోతున్నాము. సో ఇది వచ్చేసి మాడ్యూల్ 3 పార్ట్ 3 వీడియో అండి. పవర్ బిఐలో మాడ్యూల్ 3కి సంబంధించిన పార్ట్ 3 వీడియో. సో నేను ఇప్పటికీ 2 వీడియో చేయడం జరిగింది మాడ్యూల్ 3లో. మీరు వాటిని చూడకపోతే అవి చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఇందులో మనము డేట్ టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది తెలుసుకోబోతున్నామండి. మేక్ షూర్ యూ స్టిల్ యూజ్ ద రిపోర్ట్ యూ క్రియేటెడ్ టైటిల్ మై ఫస్ట్ పవర్ బిఐ మోడల్ ఫ్రమ్ ద ప్రీవియస్ యూనిట్. యూ యూజ్ ఇట్ టు క్రియేట్ ఏ డేట్ మోడల్. సో ఇక్కడ నేను ఆల్రెడీ పవర్ బిఐలో మై ఫస్ట్ పవర్ బిఐ మోడల్ ఏదైతే నేను ప్రీవియస్ వీడియోలో యూజ్ చేస్తానో అదే ఫైల్ కంటిన్యూ చేస్తున్నానండి. ఇందులో మనం డేట్ టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, క్రియేట్ ఏ డేట్ టేబుల్. గో టు ద టేబుల్ వ్యూ by selecting the table icon in the navigation menu to the left of Power BI desktop. To the first టేబుల్ వ్యూకి సంబంధించింది సెలెక్ట్ చేసుకోమంటున్నానండి. స్టెప్ బై స్టెప్ వెళ్దాము, ఎందుకంటే మీకు నాకు ఈజీగా అర్థం కావాలి. సో ఫస్ట్ టేబుల్ వ్యూ సెలెక్ట్ చేసుకున్నాను. గో టు ది టేబుల్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ద టేబుల్ ఐకాన్ ఇన్ ద నావిగేషన్ మెనూ టు ది లెఫ్ట్ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్. సో ఇది ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాము. టేబుల్ వ్యూ ఓపెన్ అయింది. ఇందులో నెక్స్ట్ ఏం చేయమన్నాడు, ఫ్రమ్ ది రిబ్బన్ ఎట్ ది టాప్ ఆఫ్ ద స్క్రీన్ సెలెక్ట్ ద టేబుల్ టూల్స్ టేబుల్. సో పైన మనకి టేబుల్ టూల్స్ టేబుల్ అనేది బై సెలెక్ట్ అయ్యే ఉంది. సో మళ్ళీ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, టేబుల్ టూల్స్ టేబుల్ సెలెక్ట్ అయ్యే ఉంది. దెన్ చూస్ న్యూ టేబుల్ ఫ్రమ్ ద మెనూ ఎట్ ది టాప్ ఆఫ్ ద స్క్రీన్. సో మనకి న్యూ టేబుల్ సంబంధించింది ఇక్కడ ఈ రిబ్బన్లో న్యూ టేబుల్ సంబంధించింది ఒకటి ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ సెలెక్ట్ చేయమంటున్నారు. సో నేను సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఫంక్షన్లో టేబుల్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక కొత్తగా మనకి ఫార్ములా బార్ ఓపెన్ అయింది. బాటంలో కాలం సంబంధించింది, కానీ నేను ఎలాంటి కాలం క్రియేట్ చేయలేదు, కానీ ఒక టేబుల్ సంబంధించిన కాలం అనేది డిఫాల్ట్గా ఇలా ఓపెన్ అయిందండి. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నా చూద్దాము. థర్డ్ పాయింట్ ఓపెన్ చేసాము. థర్డ్ పాయింట్ అయిన తర్వాత యూ see a new table called table is created in the data pane to the right of the Power BI desktop and the formula bar open at the top of the your screen. సో మనకి ఈ న్యూ టేబుల్ మనం క్లిక్ చేయగానే ఇది డాటా పెయిన్. ఈ డాటా పెయిన్లో కొత్తగా టేబుల్ సంబంధించింది ఒకటి టేబుల్ క్రియేట్ అయిందని చెప్పి చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫార్ములా బార్లో మనకి హైలైట్ అవుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎంటర్ ద ఫాలోయింగ్ ఫార్ములా ఇన్ ద ఫార్ములా బార్ దెన్ హిట్ అండ్ యువర్ కీబోర్డ్. సో మనకి ఫార్ములా బార్లో ఈ యొక్క ఫార్ములాని ఎంటర్ చేయమంటున్నారు. ఇక్కడ ఏంటిదంటే క్యాలెండర్ అనే ఫంక్షన్. క్యాలెండర్ అనే ఫంక్షన్లో డేట్ వచ్చేసి 2014 జనవరి 1 2022 డిసెంబర్ 31 వరకు. సో డేట్ అనే ఫంక్షన్ ద్వారా మనకు ఒక డేట్ అనే టేబుల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో డేట్ అనే ఫంక్షన్ ద్వారా డేట్ అనే టేబుల్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కాపీ చేసుకొని నేను ఇందులో పేస్ట్ చేస్తున్నానండి. పేస్ట్ చేసేసి అయితే హిట్ ద ఎంటర్ అన్నారు. లేదు మనకి ఇక్కడ రైట్ ఉంటుంది కమిట్ అని చెప్పి కమిట్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ఒక డేట్ టేబుల్ క్రియేట్ అయిందండి. ఒక డేట్ టేబుల్ క్రియేట్ అయింది. నేను డేటా కూడా సేవ్ చేసుకుంటున్నాను. ఒకవేళ పవర్ ఫ్రస్ట్రేషన్ వచ్చినా కూడా ప్రాబ్లం లేకుండా. డేట్ వచ్చేసి 1/1/2014 నుండి 22 డిసెంబర్ 31 వరకు డేట్స్ క్రియేట్ అయ్యాయి మనకి. ఇందులో టైమింగ్స్ వచ్చేసి కామన్గా 12 AM 12 AM 12 AM అని చెప్పి కాలం కూడా క్రియేట్ అయిందండి. ఇక్కడ యూఆర్ యూజింగ్ టూ డాక్స్ ఫంక్షన్స్. ఒకటి ది క్యాలెండర్ ఫంక్షన్ విచ్ యాక్సెప్ట్ ద స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అండ్ ది డేట్ ఫంక్షన్ విచ్ టేక్ ఇయర్ మంత్ అండ్ డేట్ ఫీల్డ్. సో ఇందులో మనకు డాక్ ఫంక్షన్ డాటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ దాని ఫుల్ ఫామ్ అండి. ఇందులో క్యాలెండర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము, యాజ్ వెల్ యాజ్ డేట్ అని ఇంకొక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. క్యాలెండర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి క్యాలెండర్ అంటే స్టార్ట్ అండ్ ఎండ్ డేట్కి సంబంధించింది 2 పారామీటర్స్.
స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనే 2 పారామీటర్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ పారామీటర్స్ని మనం డేట్ అనే ఫంక్షన్ ద్వారా డేట్లో మళ్ళీ మనకి ఇయర్, మంత్, డే ఈ ఫార్మేట్లో డాటాని మనం ఎంటర్ చేస్తాము డేట్ అనే ఫంక్షన్లో. సో ఇయర్ వచ్చేసి 2014, మంత్ 1 అండ్ డేట్ 1. నెక్స్ట్ ఇంకొక పారామీటర్ వచ్చేసి ఇయర్ 2022, మంత్ డిసెంబరు అండ్ డేట్ వచ్చి 31. ఈ విధంగా మనం ఫార్ములా రాసి డేట్ అనే టేబుల్లో మనము యాడ్ చేయడం జరిగింది. ఫర్ దిస్ సినారియో యూ నీడ్ టు క్రియేట్ డేట్స్ ఫ్రమ్ 2014 to 2021. We can also add more fields like year, month, week, etc. to the table by using the DAX functions. సో అంటే మనం ఈ ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఇయర్, మంత్, డేటే తీసుకున్నాం కదా, అంతేకాకుండా ఇయర్, మంత్, వీక్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి డాక్ ఫార్ములా ద్వారా ఇక్కడ పర్సంటేజ్ చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ ద డాటా పెయిన్ సెలెక్ట్ ద డేట్ ఫీల్డ్ ఇన్ ద డేట్ టేబుల్. సో మనల్ని డాటా పెయిన్లో డేట్కి సంబంధించింది కొత్తగా క్రియేట్ అయిన టేబుల్ని సెలెక్ట్ చేసుకోమన్నారు. సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. మనం ఎక్స్పాండ్ చేస్తే మనకి డేట్ హైరార్కీ సంబంధించింది మనకి ఇట్లా ఇయర్, క్వార్టర్, మంత్, డేట్ అనేది ఇట్లా క్రియేట్ అయిందండి డేట్ హైరార్కీలో. ద డేట్ ఫీల్డ్ ఈజ్ ఇన్ ద డేట్ _time data type, but you need it to the date data type. To change it, select the column tools tab from the ribbon, then choose data type drop down and select the date. సో బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఈ డేట్కి సంబంధించిన ఫీల్డ్ డేట్ టైం సంబంధించిన ఫార్మాట్లో ఉంది అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయమంటున్నారు, కాలం టూల్స్ సెలెక్ట్ చేసుకోమన్నారు. కాలం టూల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాటా టైప్ వచ్చేసి డేట్ _time ఉంది కదా, ఓన్లీ దీన్ని డేట్కి మార్చమని చెప్తున్నారు. సో డేట్గా మనం చేంజ్ చేసామండి. ఈ డేట్కి చేంజ్ చేస్తే మనకి వీక్ సంబంధించింది, మంత్కి సంబంధించింది ఈ విధంగా రావడం జరిగింది. చూస్ డాటా టైప్ డ్రాప్ డౌన్, సెలెక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకున్నానండి. నౌ యూ నీడ్ టు క్రియేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డేట్ అండ్ సేల్స్ టేబుల్. ఇప్పుడు మనము డేట్కి అండ్ సేల్స్ టేబుల్కి రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి. ఫ్రమ్ ది రిబ్బన్ సెలెక్ట్ ద కాలం టూల్స్ ట్యాబ్ అండ్ దెన్ చూస్ మేనేజ్ రిలేషన్షిప్. సో మనకి ఈ రిబ్బన్లోనే కాలం టూల్స్లో మేనేజ్ రిలేషన్షిప్ ఒక ఆప్షన్ ఉంది. సో ఈ మేనేజ్ రిలేషన్షిప్ క్లిక్ చేయమంటున్నారు. ఓకే, క్లిక్ చేసిన తర్వాత సో ద మేనేజ్ రిలేషన్షిప్ డైలాగ్ బాక్స్ ఓపెన్స్. సెలెక్ట్ ప్లస్ న్యూ రిలేషన్ బటన్. సో న్యూ రిలేషన్షిప్ బటన్కి సంబంధించి క్లిక్ చేయమంటున్నారండి. సో నేను న్యూ రిలేషన్షిప్ బటన్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి న్యూ రిలేషన్షిప్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ వస్తున్నాయి. ఫ్రమ్ టేబుల్, టు టేబుల్, ఈ రెండు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్గా ఎంటీగా ఉన్నాయి. ఫ్రమ్ టేబుల్లో ఉన్న టేబుల్స్ వచ్చేసి డేట్ ఉంది, జియోగ్రఫీ ఉంది, మ్యానుఫ్యాక్చర్ ఉంది, ప్రొడక్ట్ ఉంది, సేల్స్ ఉన్నాయి. ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత టు టేబుల్ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో ఫస్ట్ నేను ఇప్పుడు ఫ్రమ్ టేబుల్ ఏం సెలెక్ట్ చేయాలండి, మళ్ళీ మనము చాప్టర్కి వెళ్దాము. చాప్టర్లో దెన్ ద న్యూ రిలేషన్షిప్ డైలాగ్ బాక్స్ ఓపెన్. సెలెక్ట్ డేట్ ఫ్రమ్ ద టాప్ డ్రాప్ డౌన్ మెనూ. సెలెక్ట్ సేల్స్ ఫ్రమ్ ద సెకండ్ డ్రాప్ డౌన్ మెనూ. సో ఫస్ట్ మనకి డేట్కి సంబంధించింది ఫ్రమ్ టేబుల్లో సెలెక్ట్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత టు టేబుల్ ఎనేబుల్ అయింది చూడండి. ఇందులో సేల్స్కి సంబంధించింది టేబుల్ సెలెక్ట్ చేయమని చెప్పి. ఓకే, ఇప్పుడు ఈ సేల్స్కి సంబంధించింది డేట్ టేబుల్ అండ్ డేట్ టేబుల్ సంబంధించి డేట్ టేబుల్ మనకి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. వాటిని మనము హైలైట్ ద డేట్ ఫీల్డ్ ఇన్ బోత్ ద టేబుల్ బై మల్టీ సెలెక్టింగ్ ఇక్కడ అండ్ ఇక్కడ హైలైట్ చేయమని చెప్పడం జరుగుతుంది. అంటే కంట్రోల్ బటన్ పట్టుకొని రెండింటిని క్లిక్ చేయండి. మేక్ దిస్ రిలేషన్షిప్ 1 to many రిలేషన్షిప్ అండి. క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ వచ్చేసి సింగిల్ డైరెక్షన్. సో నెక్స్ట్ మనం ఏం చేయమన్నారు, దెన్ సెలెక్ట్ సేవ్ టు క్లోజ్ ద న్యూ రిలేషన్షిప్ డైలాగ్ బాక్స్. సో సేవ్ చేస్తే న్యూ రిలేషన్షిప్ డైలాగ్ బాక్స్ క్రియేట్ అవుతుంది.
సో ఇప్పుడు మనకి అది క్లోజ్. సో ప్రోడక్ట్కి సంబంధించి మ్యానుఫ్యాక్చర్ ఐడి, సేల్స్కి సంబంధించి డేటు, సేల్స్ సంబంధించి ప్రొడక్ట్ ఐడి, సేల్స్ సంబంధించి జిప్ కంట్రీ. సో ఇవన్నీ మెనీ టు వన్ రిలేషన్షిప్ ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ సేవ్ టు క్లోజ్ ద న్యూ రిలేషన్షిప్ డైలాగ్ బాక్స్. అది అయిన తర్వాత మనకి ఈ విధంగా సేమ్ మెనీ టు వన్ సింగిల్ డైరెక్షన్ వచ్చింది, సేవ్ చేసాము. సెలెక్ట్ ది క్లోజ్ బటన్ టు క్లోజ్ ద మేనేజ్ రిలేషన్షిప్ డైలాగ్ బాక్స్. సో ఇది క్లోజ్ చేయమని చెప్తున్నారు, క్లోజ్ చేసాము. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ నౌ సెలెక్ట్ ద రిపోర్ట్ వ్యూ ఐకాన్ ఇన్ ద లెఫ్ట్ నావిగేషన్ మెనూ టు గో టు ద రిపోర్ట్ వ్యూ. సో ఈ 15th పాయింట్ కంటే ముందు మనం లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటుంది, మోడల్ వ్యూలో మనము రిలేషన్షిప్ జియోగ్రాఫిక్ సేల్స్కి రిలేషన్షిప్ క్రియేట్ చేసాం కదా, జిప్ కంట్రీకి సంబంధించింది. అప్పుడు మనకు 1-2 రిలేషన్షిప్ ఇట్లా క్రియేట్ అయిందా. ఇప్పుడు సేల్స్ టు డేట్కి సంబంధించింది, సేల్స్ టు డేట్కి సంబంధించిన రిలేషన్షిప్ కూడా మనకి ఇట్లా క్రియేట్ అయింది. చూడండి అది సేల్స్కి సంబంధించి ఎక్కడ నుండి వచ్చింది చూడండి, ఇక బ్లూ మనకు హైలైట్ అవుతుంది బోల్డ్లో. సేల్స్ నుండి టేబుల్ సంబంధించింది, సేల్స్ నుండి డేట్ టేబుల్ సంబంధించిన డేటా అనేది ఇట్లా మనకి మెనీ టు వన్ రిలేషన్షిప్ క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు 15th పాయింట్కి వెళ్దామండి. సెలెక్ట్ ది రిపోర్ట్ వ్యూ ఐకాన్ అండ్ ది లెఫ్ట్ నావిగేషన్ మెనూ టు గో టు ద రిపోర్ట్ వ్యూ. సో మనం రిపోర్ట్ వ్యూకి వెళ్ళమంటున్నారు. సో రిపోర్ట్ వ్యూ క్లిక్ చేశాను, 15th పాయింట్ ఓపెన్ అయింది. నెక్స్ట్ ది సమ్ ఆఫ్ రెవెన్యూ బై డేట్ చార్ట్ లుక్స్ డిఫరెంట్ నౌ, లెట్ ఫిక్స్ ఇట్. సో ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించింది డేట్, సమ్ ఆఫ్ రెవెన్యూ బై డేట్ విజువల్స్ మనకి కొంచెం ఇంతకుముందు వేరే తిరిగి కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇట్లా మనకి బార్ చార్ట్ రూపంలో ఈ డేట్ ఫార్ములా అనేది కన్వర్ట్ అయింది చూడండి. సో దీన్ని మనము సమ్ ఆఫ్ రెవెన్యూ బై డేట్ సంబంధించిందని ఇప్పుడు మనం చేంజ్ చేయాలి. From the x-axis section in the visual pane, select cross to remove the date field. So visual pane లో select sum of revenue by date సంబంధించిన visual pane మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో x-axis సంబంధించిన దాంట్లో డేట్ కాలం ఉంది కదా, దీన్ని డిలీట్ చేయమంటున్నారు. ఇది డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్రమ్ ద డాటా పెయిన్ ఎక్స్పాండ్ ద డేట్ టేబుల్. డాటా పెయిన్లో డేట్ టేబుల్ ఎక్స్పాండ్ చేయమన్నారు. ఓకే, ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేసిన తర్వాత నవ్ డ్రాగ్ అండ్ డ్రాప్ డేట్ ఫీల్డ్ ఫ్రమ్ ద డేట్ టేబుల్ టు ది ఎక్స్ యాక్సిస్ సెక్షన్ ఇన్ ద విజువలైజేషన్ పెయిన్. సో ఇప్పుడు మనను ఇక్కడ ఈ డేటా హైలైట్లో మనం కొత్త క్రియేట్ చేసింది కదా, ఈ యొక్క డేట్ని విజువలైజేషన్ పెయిన్లో ఎక్స్ యాక్సిస్లో డ్రాప్ చేయమని చెప్పారనమాట. ఇప్పుడు డ్రాప్ చేస్తే మనకి సో మనకు ఒక హైరార్కీలో ఇయర్, క్వార్టర్, మంత్, డేట్ ఒక హైరార్కీలో మనకు డేటా అనేది క్రియేట్ అవుతుంది. నౌ డ్రాగ్ అండ్ డ్రాప్ సెలెక్ట్ ద డ్రిల్ అప్ బటన్ అబోవ్ టు విజువలైజ్ అంటిల్ ద విజువల్ ఈజ్ అన్ ఇయర్ లెవెల్. సో ఇయర్ లెవెల్ వరకు మనని డ్రిల్ అప్ చేయమంటున్నారు. సో డ్రిల్ అప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇయర్ వైజ్గా చూడండి, ఇయర్ వైజ్గా మనకి రిపోర్ట్స్ అనేది ఒక ఆర్డర్లో, సార్టింగ్ ఆర్డర్లో 2014, 2015, 16, 17, 18, 19, 20, 21 అప్ టు మనము 22 వరకు తీసుకున్నాము. 22 వరకు రిపోర్ట్ రిప్లైట్ అవుతుంది. ఇక్కడ బ్యానర్స్ లిమిటెడ్ సంబంధించి మ్యానుఫ్యాక్చర్ పెట్టుకుందామండి. ఓకే, ఇప్పుడు బ్యానర్స్ సంబంధించిన రిపోర్ట్ ఇది. నౌ ద న్యూ డేట్ ఫీల్డ్ బిహేవియర్ ఈస్ లైక్ ఇట్ వాజ్ ప్రీవియస్లీ. మనకు ప్రీవియస్లీ ఏ విధంగా అయితే చూసుకున్నామో అదే విధంగా న్యూ డేట్ కూడా మనకు బిహేవ్ చేసింది ఇక్కడ చెప్తున్నారు. సిన్స్ దేర్ ఆర్ నౌ 2 డేట్ ఫీల్డ్స్ యూ మైట్ బి కన్ఫ్యూజ్డ్ విచ్ వన్ ఈస్ టు యూజ్. టు రిమూవ్ కన్ఫ్యూజన్ హ్యాడ్ ద డేట్ ఫీల్డ్ ఇన్ ద సేల్స్ టేబుల్. సో ఇప్పుడు మనకి డేట్ ఫీల్డ్ అనేది
రెండు ఉన్నాయి మన యొక్క డాటా పేన్లో. ఒకటి సేల్స్ టేబుల్లో డేట్ ఫీల్డ్ ఉంది, ఇంకొకటి మనం డేట్ టేబుల్ అని కొత్తగా క్రియేట్ చేసాము. సో మనకి కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే సేల్స్ టేబుల్లో ఉన్న డేట్ ఫీల్డ్ని, మన డేట్ యొక్క కాలాన్ని మనము హైడ్ చేయాల్సి ఉంటుంది. హైడ్ ఎలా చేయాలి? ఫ్రమ్ ద డేట్ పేన్, ఓవర్ అండ్ ఓవర్ సెలెక్ట్ ద ఎక్లిప్ లిస్ట్ టు ద రైట్ ఆఫ్ ద డేట్ ఫీల్డ్ ఇన్ ద సేల్స్ టేబుల్. From the date pane, hover and over the select eclipse to the right of the date field in the sales table. సేల్స్ టేబుల్ సంబంధించింది మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఇందులో ఈ డేట్కి సంబంధించిన దగ్గర ఈ మనకి ఎలిప్సెస్ 3 డాట్స్ ఉన్నాయా, ఇక్కడ హైడ్ ఆప్షన్ వస్తుంది. హైడ్ సంబంధించి సెలెక్ట్ చేసుకుంటే అది హైడ్ అయిపోతుంది. హైడ్ దెన్ సెలెక్ట్ హైడ్ ఫ్రమ్ ద ఆప్షన్ మెను, డేట్ విల్ బి హైడెడ్. Use the preceding steps to the hide country product zip. Use the preceding steps to hide country, product ID, zip and zip country in the sales table as well. సో మనకి కంట్రీ ప్రొడక్ట్ ఇవి కూడా అవసరం లేదు కాబట్టి ఇవి కూడా, ఎందుకంటే ఆల్రెడీ మనం రిఫరెన్స్ వచ్చేసి జియోగ్రాఫికల్ కంట్రీ తీసుకుంటున్నాము. సో జిప్కి సంబంధించింది మనం ఆల్రెడీ జియోగ్రఫీలో జిప్ ఉంది, జియోగ్రఫీలో తీసుకుంటున్నాము. జిప్ కంట్రీ కూడా జియోగ్రఫీలో ఉంది కాబట్టి ఇవన్నీ డబుల్ వస్తున్నాయి కాబట్టి వీటిని హైడ్ చేయమని చెప్పడం జరుగుతుంది. ద ఓన్లీ ఫీల్డ్స్ దట్ షుడ్ బి నవ్ ఇన్ ద సేల్స్ టేబుల్ ఇస్ రెవెన్యూ అండ్ యూనిట్స్. సో మనకి అన్నెసెసరీ కాలమ్స్ అవసరం లేకుండా రిమైనింగ్ అన్ని కూడా కంట్రీకి సంబంధించి హైడ్ చేయమంటున్నారు. నెక్స్ట్ ప్రొడక్ట్ హైడ్ చేయమంటున్నారు. దాని తర్వాత జిప్కి సంబంధించి హైడ్ చేయమంటున్నారు. దాని తర్వాత జిప్ కంట్రీ హైడ్ చేయమంటున్నారు. ఇప్పుడు మనకి ఈ సేల్స్ ఫీల్డ్లో ఓన్లీ రెవెన్యూ యూనిట్స్ మాత్రమే, 2 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ హైడ్ జిప్ కంట్రీ ఫ్రమ్ ద జియోగ్రఫీ టేబుల్. సో జియోగ్రఫీ టేబుల్లో కూడా జిప్ కంట్రీ ఉంటుంది, వాటిని కూడా హైడ్ చేయమని చెప్తున్నారు. సో అన్నెసెసరీ కాలమ్స్ అవసరం లేదు అని అర్థం. దీని ఉద్దేశం ఏంటంటే జియోగ్రఫీలో జిప్ కంట్రీ హైడ్ చేసామండి. నెక్స్ట్ హైడ్ మ్యానుఫ్యాక్చర్ ఐడి ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చర్ టేబుల్. సో మ్యానుఫ్యాక్చర్ ఐడి కూడా మ్యానుఫ్యాక్చర్ టేబుల్లో ఉంది. సో ద మ్యానుఫ్యాక్చర్ ఐడి, సో ఇది హైడ్ చేయమని చెప్తున్నారు. ఓకే. హైడ్ ప్రొడక్ట్ ఐడి అండ్ మ్యానుఫ్యాక్చర్ ఐడి ఫ్రమ్ ద ప్రొడక్ట్ టేబుల్. ప్రొడక్ట్ టేబుల్లో ప్రొడక్ట్ ఐడి అండ్ మ్యానుఫ్యాక్చరర్ ఐడి ఈ రెండింటిని కూడా హైడ్ చేయమని చెప్తున్నారు. సో ఐఎమ్ హైడింగ్ అండి మ్యానుఫ్యాక్చరర్ ఐడి. Hide product ID and manufacturer from the product table. Okay. It is best practice to hide fields that are not used in your report visuals. These fields are the basics of our relationship between each table, so we should not delete them. మనకు ఏవైతే ఫీల్డ్స్ అవసరం లేదనుకుంటున్నామో వాటిని మనం జస్ట్ హైడ్ చేసుకోవాలి తప్పితే డిలీట్ చేయకూడదు. డిలీట్ చేస్తే ఏమవుతుందంటే వాటి యొక్క రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది, రిలేషన్షిప్ అనేది క్లియర్ అవుతుంది. కాబట్టి డిలీట్ చేయకుండా ఓన్లీ అవసరం లేని కాలమ్స్ని మనము రిమైనింగ్ టేబుల్ హైడ్ చేసుకోవాలి. హైడ్ చేసుకోవాలంటే కరస్పాండెన్స్ టేబుల్ ఎక్స్పాండ్ చేసి ఆ పర్టికులర్ కాలం దగ్గరకు వచ్చి ఎక్లిప్స్ మీద క్లిక్ చేసి అక్కడ హైడ్ ఆప్షన్ ఉంటుంది. హైడ్ ఆప్షన్ ద్వారా మనం హైడ్ చేసుకోవచ్చు. ఇది మనకు సంబంధించిన మోడల్ 3. దాంట్లో డాటా మోడల్ సంబంధించిన ఎలా క్రియేట్ చేసామో తెలుసుకున్నాము. నెక్స్ట్ డాటా ఎక్స్ప్లోరేషన్స్లలో మన విజువలైజేషన్ ఎలా చేయవచ్చో తెలుసుకోవడం జరిగింది. స్లైసెస్ ఎలా అప్లై చేయవచ్చో చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో డేట్కి సంబంధించిన కాలాన్ని ఎట్లా క్రియేట్ చేయవచ్చో తెలుసుకున్నామండి. సో నెక్స్ట్ యూనిట్ వచ్చేసి మనకి మోడల్ అసెస్మెంట్ అండి. మోడల్ అసెస్మెంట్ ఇప్పటివరకు అయితే మనం ఏదైతే నేర్చుకున్నామో దాని మీద మనల్ని కొన్ని క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. వాటికి మీరు ఆన్సర్స్ ఇస్తే మీకు అచీవర్ సంబంధించింది, ఒకవేళ ఆన్సర్స్ కరెక్ట్ అయితే మీకు అచీవర్ సంబంధించిన బ్యాడ్జ్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఆన్సర్స్ ఇస్తున్నానండి. సో మీరు కూడా నేను ఆన్సర్స్ అనేది చెప్పడను, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఏదైతే ప్రాక్టీస్ చేసి లెర్న్ అవుతారో ఆ లెర్న్ అయిన ఆన్సర్స్ని మీరు అప్లై చేసి మీ రిజల్ట్ అండ్ అచీవర్ బ్యాడ్జ్ కూడా ఈ కామెంట్ రూపంలో, నా యొక్క వీడియోలో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సో నేను మాడ్యూల్ 3లో మోడల్ అసెస్మెంట్ పాస్ అయ్యానండి. పాస్ అయిన తర్వాత నెక్స్ట్ కొట్టగానే నాకు సమ్మరీ జనరేట్ అయింది. ఈ వీడియోలో మనం ఏం చేసుకున్నాము అంటే
అలా కంప్లీట్గా మాడ్యూల్ 3కి సంబంధించిన 3 పార్ట్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 వీడియోస్లలో మనం నేర్చుకునేది ఏంటిది 1 to many రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేయొచ్చు, టైప్స్ ఆఫ్ డాటా రిలేషన్షిప్ 1 to many రిలేషన్షిప్ అనేది 1 to 1 అనేది మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనేది, తర్వాత క్రియేటింగ్ చార్ట్ విజువల్స్ ఫ్రమ్ ద విజువల్ చెప్పాను, యాడింగ్ డాటా టు your visuals, the use of visual filter, the data grouping procedure and use cases, when and how to use slicers, creation and use of date table using card basis for data presentation. సో ఇదంతా కూడా మనం దీంట్లో తెలుసుకున్నాము. నెక్స్ట్ మాడ్యూల్ 4లో యూ బిల్డ్ అపాన్ వాట్ యూ లెర్న్డ్ ఇన్ దిస్ మాడ్యూల్ టు కంటిన్యూ వర్కింగ్ యాజ్ CMO ఫర్ వారణాసి లిమిటెడ్ మాడ్యూల్ 4. సో గో బ్యాక్ టు ఫినిష్. సో ఇంట్రడక్షన్ టు సో మళ్ళీ యూనిట్ 1 వచ్చిందండి ఇది. ఓకే, సో ఇది నా కంప్లీట్ వీడియో అండి, మాడ్యూల్ 3 పార్ట్ 3. ఈ వీడియోలో మనము డేట్ టేబుల్ క్రియేషన్ కూడా తెలుసుకున్నాము అండ్ మోడల్ అసెస్మెంట్ చేయడం జరిగింది. అండ్ నేను అచీవర్ సంబంధించి కూడా బ్యాచ్ కూడా అచీవ్ అయ్యాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.